పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇల్లు వేగవంతం. చకచకా అనుమతులు, పలు రుసుములు రద్దు. సింగిల్ విండో కమిటీ ఏర్పాటు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు గృహ నిర్మాణానికి సంబంధించిన అనేక రకాల ఫీజులను రద్దు చేయడంతో పాటు పలు అనుమతులను చకచకా మంజూరు చేసేందుకు సింగిల్ విండో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లో బలహీన వర్గాలకు సంబంధించి అల్పాదాయ వర్గాల కోసం నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకు 2 పడకల గదులు ఇళ్ల నిర్మాణం కోసం 2016లో రూపొందించిన ప్రత్యేక మార్గదర్శకాలను అమలు చేయాలంటూ తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ అయితే విజ్ఞప్తి చేసిందనమాట. సింగిల్ విండో కమిటీకి పురపాలక, పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి గారు అయితే చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే అన్ని అనుమతులు చాలా వేగంగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇళ్ల నిర్మాణానికి వచ్చిన దరఖాస్తులను, డ్రాయింగ్, ఇతర పత్రాలను బిల్డ్ నౌ ద్వారా స్వీకరించేందుకు కమిటీ అధికారం ఉంటుంది. నిర్ణీత సమయం ప్రకారం అనుమతులు, నిరభ్యంతర పత్రాలు జారీ, ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఒకేసారి దరఖాస్తుదారులకు తెలపడం, అవసరమైన రుసుములు వసూలు లేదా రద్దు, ఇక ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం వంటి విధులు అధికారులు కమిటీ చూస్తుందన్నమాట. ప్రాసెసింగ్, డెవలప్మెంటు, బెటర్మెంటు, లేఅవుట్ అప్రూవల్, కన్వర్షన్ తదితర ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటితో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికేటు, సిటీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర ఫీజులను కూడా రద్దు చేశారు. ఈ వెసులుబాట్లన్నీ బలహీన వర్గాలు, అల్పాదాయ వర్గాల కోసం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందనమాట. ఇక ఇల్లు అయితే వేగంగా కట్టుకోవచ్చు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.